హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శాండీ బబ్లు అఫీషియల్. నేను మీ సంధ్య. ఈ రోజైతే నేను బబ్లు బయటకు వెళ్దాం అనుకుంటున్నాం. ఎక్కడికి అనేది నెక్స్ట్ ఇంక మీకు చూస్తూ ఉంటారు. ఇక్కడైతే ఫస్ట్ నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకున్నా. సో నా డ్రెస్ కలర్ చూసి నాన్న నీ డ్రెస్ కలర్ లాంటిది నాకు టీ షర్ట్ కూడా ఉంది, ప్యాంట్ కూడా ఉంది అని చెప్పేసి ఇంకా నేనైతే బ్లాక్ కలర్ జీన్స్ ప్లస్ ఎల్లో కలర్ టాప్ అయితే వేసుకున్నాను కదా. సో సేమ్ అదే కలర్ టీ షర్ట్ ప్యాంట్ అయితే వేసుకున్నాడు అనమాట. అంటే మ్యాచింగ్ ఉండాలంట. ఈ వయసులో కొంచెం అలాంటి ఆలోచన వస్తుంది నాతో ఇలా ఫ్రీగా మూవ్ అవ్వడానికి. అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్ గా నేను ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తాను అనమాట. అంటే ఒక ఆడపిల్ల ఉంటే ఖచ్చితంగా ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ అలా వేసుకున్నాం. లేదు కాబట్టి బాబు కొడుకు కాబట్టి సో వాడు అబ్బాయిల డ్రెస్సెస్ ఏది వేసుకున్నా సరే కలర్ మ్యాచ్ అయితే చాలా అనిపిస్తుంది నాకు. ఇంకా సో అలానే ఎప్పుడు కూడా మాక్సిమం నేను ట్రై చేస్తాను నా దగ్గర ఉన్న డ్రెస్సెస్ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటాను అనమాట. సో ఇంకా మేమిద్దరం అయితే సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని ఇంకా బయటకి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి ఈవినింగ్ 7 అలా అవుతుంది అనుకుంటా. కానీ బయట అయితే అసలు అడుగు పెట్టాలంటే చూడ్డానికి సన్ లేదు, కానీ అంటే ఎండగా లేదు, కానీ గాలి మాత్రం వేడిగా వస్తుంది. సన్ స్క్రీన్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకోండి గర్ల్స్, మెయిన్. ఎందుకంటే మన స్కిన్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, ఖమ్మం వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ కి. సో సెకండ్ టైం మళ్ళీ ఎగ్జిబిషన్ కి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ లో మేము వెళ్ళినప్పటికీ ఇంకా అంతగా జనాలు లేరు, ప్లస్ ఇంకా షాప్స్ కూడా అంతగా ఓపెన్ చేయలేదన్నమాట. అంటే నేను ఆల్రెడీ ఎప్పుడో చాలా రోజులు అయిందేమో ఎగ్జిబిషన్ ఓపెన్ చేశాను నేను అనుకుని అప్పుడు వెళ్ళాను అనమాట. సో అప్పుడు జరిగిన బెనిఫిట్ ఒకటి ఉంది, ప్లస్ మైనస్ ఒకటి కూడా ఉంది. మైనస్ ఏంటి అంటే పెద్దగా షాప్స్ ఏమీ ఓపెన్ చేసలేవు, పిల్లలు ఆడుకునే వెహికల్స్ ఉంటాయి అవి కూడా లేవన్నమాట. ఇంకో ప్లస్ ఏం జరిగిందంటే అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర ఇచ్చే ఒక లేడీ నాకు తెలిసిన అక్క అనమాట. సో ఇంకేం చేసింది, 3 years లోపు పిల్లలకి టికెట్ అవసరం లేదన్నారు కదా, ఇంకా మా బాబు 3 years అని చెప్పు నేను నా పేరు చెప్పు అని చెప్పి ఇంకా బబ్లుకి టికెట్ ఇవ్వలేదు, నాకు ఒక్కదానికే టికెట్ ఇచ్చింది. సో అప్పుడు 100 రూపాయలతో అయిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం ఇంత పెద్ద క్రౌడ్ వచ్చింది. ప్లస్ అక్కడ ఉన్న అక్క కూడా నేను చెప్పినా ఇప్పుడు వినరు, ఆల్రెడీ ఎగ్జిబిషన్ ఇంకా అయిపోవడానికి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇంకా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అన్నదనమాట. సో ఇప్పుడు సచ్చినట్టు ఇంకా 200 పెట్టి బబ్లుకి ఒక టికెట్ నాకు ఒక టికెట్ తీసుకున్నాం. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి రావడం, అంటే మేము చూపించాక టైం 7 అలా అవుతుంది. ఇంటికి వెళ్ళే టైంకి 9:30 9:40 అలా అయిందనమాట. అంటే ఇంకా వస్తూనే ఉన్నారు టిల్ 10 o'clock వరకే అనమాట ఎగ్జిబిషన్ అనేది. కానీ క్రౌడ్ అయితే విపరీతంగా ఉంది. ఇది ఒక రంగుల ప్రపంచం అనే చెప్పాలి. అసలు చూడ్డానికి కూడా ఎంత బాగుందో, అసలు వాటర్ ఫాల్ అలా పడుతుంటే జనాలందరూ కూడా అంత క్రౌడ్ కూడా అక్కడికి వెళ్ళి మంచిగా ఫొటోస్ దిగాలని వాళ్ళు చూస్తున్నారు. ప్లస్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అంటే ఒక బూస్టప్ లాగా ఇవ్వాలని ఇటు సైడ్ మనం ఇప్పుడు నేను స్టెప్స్ దిగి వచ్చాను చూసారా, స్లైడ్ లాంటిది, అక్కడ కింద మనకి ఎంట్రన్స్ లో ఒకటి పెద్ద డీజే సిస్టమ్ అయితే పెట్టారనమాట. అక్కడ నుంచి సాంగ్స్ వెళ్తున్నాయి. అసలు ఆ సాంగ్స్ వింటుంటేనే అసలు ఆ ఏరియా నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు అనమాట. నేను నార్మల్ గా ఇన్స్టాగ్రామ్ లో అలా చూసాను కొన్ని వీడియోస్ లో, ఇలా సెల్ఫీ ఇలా పెట్టుకొని రౌండ్ గా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదనమాట. నేను వీడియోలో చూడమే తప్ప పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. నేనేమనుకున్నానంటే ఒక స్టిక్ కి ఫోన్ పెడతారు, ఆ ఫోన్ అలా తిరుగుతూ ఆ ఫోన్ స్టిక్ అలా ఉంటే కింద రింగ్ లాంటిది ఉంటుంది, రింగ్ రౌండ్ గా తిరుగుతుంది. సో అప్పుడు మనకి వీడియో ఇలా రౌండ్ గా వస్తావా నేను పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను అనమాట. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఆ స్టిక్ తిరుగుతుంది. ఏదైతే స్టాండ్ ఉంటుందో సెల్ఫీ స్టాండ్ ఉంటుంది, ఆ సెల్ఫీ స్టాండ్ కి కెమెరా పెడితే ఆ స్టిక్ మాత్రమే తిరుగుతుంది అనమాట. వీడియోలో ఎక్కడైతే మనం నిలబడతామో ఒక రింగ్ లాంటిది, ఆ రింగ్ ఎట్లుందో అట్లే ఉంది. మనం జస్ట్ నార్మల్ గా నిలబడ్డా చాలా, ఓన్లీ ఆ స్టిక్కే తిరుగుతుంది కాబట్టి మనకి పెద్ద కింద పడతాం అన్నప్పుడు భయం కూడా లేదనమాట. సో అలా అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను వీడియోలో చూసింది అలా కాకుండా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసింది. మొన్న నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు టీ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి పింగాణి ఉన్నాయి అనమాట. అంటే నార్మల్ గా మనం టీ స్టాల్స్ లో గ్లాసెస్ వి చూస్తాం, లేదంటే స్టీల్ వి చూస్తాం, కానీ పింగాణి మోడల్లోనే ఓన్లీ గ్లాసెస్ ఉన్నాయి. సో అలాంటివి ఉంటాయేమోనని, అంటే ఇప్పుడు అవన్నీ కప్ సెట్సే కదా, సో అలా గ్లాసెస్ కూడా ఉంటాయేమో వెతుకుతున్నా కానీ ఇక్కడైతే లేవు. కానీ డీమార్ట్ లో మాత్రం ఒక గ్లాస్ వచ్చేసి 50 రూపీస్ ఉంది. అది మళ్ళీ నార్మల్ గా టీ గ్లాస్ ఎంత ఉంటుందో అంతే ఉంది. ఇంత కాస్ట్ అవసరమా అని నేను కొంచెం ఆలోచించాను. ఎగ్జిబిషన్ ఉంటుందేమో అనుకున్నా కానీ ఇక్కడ లేదు, చూడాలి ఇక.
అది చూడడానికి చాలా బాగుంది. ఇంకా స్టార్టింగ్ అంతా కూడా నా సెక్షన్ అనమాట, అంటే నా టైం, ఇదంతా నా టైం అనమాట. ఎందుకంటే స్టార్టింగ్ నుంచే మొత్తం షాపింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో ఇవన్నీ నా టైం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లిప్స్టిక్స్, నెయిల్ పాలిష్ ప్లస్ గాజులు ఏమైనా ఉంటే గాజులు, ఇయర్ రింగ్స్ మెయిన్, ఇలాంటి అస్సలు వదులుకోను. ఇయర్ రింగ్స్ అసలు పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే, నెయిల్ పాలిష్, లిప్స్టిక్స్, గాజులు ఏమన్నా అంటే వెరైటీ ఉంటాయి కదా, కోట్లు ఇలాంటి మాత్రం అసలు వదలను. తీసుకున్నా తీసుకోకపోయినా ఒకసారి మాత్రం లుక్ వేసి వస్తాను అనమాట. ఇక బబ్లు అయితే ఇంక స్టార్ట్ చేసావా, ఇంక స్టార్ట్ చేయాలని అంటున్నాడు అనమాట. సో వాడు ఫస్టే నా షాపింగ్ కాబట్టి అబ్బా అని అనుకుంటాడు పాపం. అంటే అక్కడ ఆ రో కూడా అంతా అలా ఉందనమాట. ఫస్ట్ వాటర్ ఫాల్ సెక్షన్, ఫొటోస్ సెక్షన్, సెల్ఫీ సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత రాగానే అన్ని షాపింగ్సే ఉన్నాయి, షాపింగ్ షటర్సే ఉన్నాయి అనమాట. ఇక్కడ చిన్న పిల్లలకు కానీ మాలాంటి అంటే గర్ల్స్కి, లేడీస్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనం ఒక యూటర్న్ తీసుకొని లెఫ్ట్ సైడ్కి వెళ్ళి అట్లా వెళ్తే అక్కడ పిల్లలు ఆడుకునే ఉన్నాయి అనమాట. నేను నా పనిలో నేనుంటే బబ్లు అంత దూరం నుంచి బాహుబలి గన్స్ అంట, బాహుబలి యూజ్ చేసిన యారోస్ ఉంటాయి అవి కొనివ్వమంటున్నాడు. సో ఇదనమాట. ఇక్కడైతే నాకు ఒక బ్యాంగిల్ అయితే బాగా నచ్చింది. ఏ సెట్ అయినా సరే 100 రూపీస్ అంట ఇది. ఈ బ్లాక్ కలర్ ఏదైనా సరే, అంటే మనం మంచిగా రెడీ అయినప్పుడు కానీ లేదా డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు కానీ, అంటే ఇప్పుడు సపోజ్ శారీ కట్టుకున్నాం అనుకోండి, ప్లెయిన్ బ్యాంగిల్స్ కి సైడ్ గా వేస్తే చాలా లుక్ వస్తుంది. ఇంకా నార్మల్ గా ఇలా డ్రెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక బ్యాంగిల్ అంటే ఒక గోట్ లాగా వేస్తాం కదా, అలా ఒక్కొక్క బ్యాంగిల్ వేస్తే బాగుంటుంది. నాకైతే పర్సనల్ గా బ్లాక్ కలర్ ది లేదనమాట అసలు. సో ఇదే ఒక పెద్ద గోట్ లాగా ఉంటుంది, చూడడానికి కూడా సింగిల్ గా బ్రేస్లెట్ లాగా మంచిగా ఉందని చెప్పేసి ఇంకా నేను ఇది ఒక్కటైతే తీసుకున్నా. 100 రూపీస్ అంట. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బబ్లు అయితే బైక్ ఒకటి చూస్తున్నారు. నాకు నచ్చింది తీసుకోవాలని. నేను అనుకున్న రిమోట్ సిస్టమ్ ఏమో అనుకున్నా, రిమోట్ సిస్టమ్ కాదంట. రిమోట్ సిస్టమ్ కాకపోయినా సరే 500 అంట బైక్ వచ్చేసి. నాకు అంత వర్క్ అనిపించలేదు. బబ్లుకి ఏంటంటే మెయిన్ గా రిమోట్ కార్లు, రిమోట్ బైక్లు ఇలాంటివి అంటే చాలా ఇష్టం. సర్లే అడిగాడు కదా పర్లేదు తీసుకుందామని అనుకున్నాను, కానీ రిమోట్ కాకుండా నార్మల్ కూర్చొని డ్రైవ్ చేసేది, నార్మల్ మనం ఇంట్లో పిల్లలు చేతితో నడుపుతారు కదా, అది మాత్రమే. అది 500 అంటే నాకు వర్త్ అనిపించలేదు. ఇంకా కాసేపు చూసేసి వస్తూ ఉంటే ఇక్కడ మంచి కుక్క పిల్ల అయితే కనపడింది. ఇలాంటివి బయట వీడియోస్ లో, ఫొటోస్ లో చూడటమే తప్ప డైరెక్ట్ నేను కూడా చూడలేదు. బొబ్బులు అయితే అసలే చూడలేదు అనమాట. కాసేపు వాటితోటి కరవదులే కాసేపు వాటితో చెప్పి, అక్కడ తీసుకొచ్చిన అక్క కూడా చెప్పి కాసేపు ఇలా తల మీద చేయబెట్టడానికి ఒప్పుకుంటే అలా చేశాడనమాట. వాడికి కూడా కొంచెం టచ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఖమ్మం ఎగ్జిబిషన్ కి వచ్చిన వాళ్ళు ఎంతమంది అప్పడాలు టేస్ట్ చేశారో ఒక్కసారి చెప్పండి నాకు. నేనైతే ఎప్పుడు చూస్తాను, ప్రతిసారి కూడా 100 రూపీస్, 200 అట్లా, అంటే 100కి పైన ఉంటుంది తప్ప 100 లోపు ఉండదు. కానీ ఈసారి మాత్రం 80 రూపీస్ అంట. సో టేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ తెలిసిన ఒక అక్క ఉంటే తింటుంది, బాగుందా అని అడిగితే నాకు ఇచ్చింది, కానీ తనకి నచ్చిందంట, కానీ నాకు ఇచ్చింది కానీ నాకు అది టేస్ట్ అనిపించలేదు, అందుకే తీసుకోలేదు. సో ఇంకా అక్కడ నుంచి నాకు పక్కనే మంచూరియా కనపడింది, గోబీ మంచూరియా. ఇంకా మంచూరియా అయితే తీసుకున్నా. చేయడానికి ఒక 5 మినిట్స్ టైం పడుతుందంటే ఈలోపు ఇవన్నీ ఒక్కసారి అలా లుక్ వేసేద్దామని చెప్పేసి కెమెరా తిప్పితే ఏముంది, అసలు కిక్కిరిస్తున్నారు జనాలు. ఒక పెద్ద తిరణాలకు వచ్చినట్టే ఉందన్నమాట. ఎంత మంది జనాలు, అసలు ఎక్కడ ఏ స్టాల్ చూసినా. ఇప్పుడు పిల్లలు ఆడుకోవడానికి వెహికల్స్ లాగా, అంటే బొమ్మలు ఇలాంటివి ఉంటాయి, అక్కడ ఎక్కడ చూసినా కూడా జనాలు. ఇంత మంది క్రౌడ్ లో నాకు తెలిసిన వాళ్ళు ఒక ఇద్దరే వాళ్ళు కలిశారనమాట. సో ఇంకా అక్కడ నుంచి నా షాపింగ్ సెక్షన్, నేనేమైనా చూడాలన్నా ఏమైనా కొనుక్కొని తినాలన్నా అయిపోయింది. ఇప్పుడు బబ్లు సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే బబ్లుకి సంబంధించిన వెహికల్స్ కానీ, బొమ్మలు కానీ, ఆడుకునే కానీ, రంగుల రత్నాలు కానీ, ఏదైనా సరే ఇప్పుడు అంతా బబ్లు కోసమే అనమాట. ఒకప్పుడు బబ్లు ఏది ఇలా రౌండ్ గా తిరిగింది, అంటే రంగుల రత్నం లాగా తిరిగి ఏదైనా సరే, ఏది వస్తువైనా సరే దానికి సంబంధించింది రౌండ్ గా తిరుగుతుంది అని అంటే అసలు దాని జోలికి వెళ్ళేటాడు కాదు. ఎందుకంటే కళ్ళు తిరుగుతాయంట, వామిటింగ్ అవుతుందంట, కడుపులో నొప్పి, ఎన్ని రీజన్స్ చెప్పేవాడు. మేబీ ఇప్పుడు వాడంతటి వాడే అడుగుతుంటే నాకు మేబీ అప్పుడు అలా అనిపించేదేమో, నిజమేనేమో అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళ మనకి పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ టెన్షన్స్ వేరే ఉంటాయి కదా. సో అందుకని అప్పుడు నిజమే అనిపించింది. ఇప్పుడు తనంతట తాను నేను ఎక్కుతా పర్లేదు, నేను గ్రో అయ్యా అని అంటున్నాడు అనమాట. నేను మాత్రం ఎటువంటి వెహికల్ గానీ అస్సలు ఎక్కలేదు. నాకైతే ఇంకా ఎంత ఏజ్ వచ్చినా సరే నాకైతే భయమే. రౌండ్ గా తిరిగే ఏ వస్తువైనా సరే నా కళ్ళు తిరుగుతాయి కదా, కళ్ళుతో పాటు ఇంకా కడుపులో పేగులన్నీ ఒక్కసారిగా ట్విస్ట్ అయ్యి వస్తాయి అనమాట. అట్లా ఫీల్ అయితే నేను జైంట్ వీల్ అన్ని చూసి
బయటికి హ్యాపీగా వావ్ అనిపించుకోవడమే తప్ప అది ఎక్కే సాహసం అయితే నేను అస్సలు చెయ్యను. ఎందుకంటే నాకు భయము. ఒక్కసారి జెయింట్ వీల్ ఎక్కా ఇంకంతే. ఆ రోజుతో దానికి బాయ్ చెప్పేసా. చూసి ఎవరైనా ఎవరైనా అరుస్తుంటే వాళ్ళని చూసి నేను సంతోషపడమే తప్ప నేను ఇంతవరకైతే ఎక్కలేదు, ఎక్కను కూడా. ఇక నా వల్ల కాదు. ఇంకా షాపింగ్ సెక్షన్ అయిపోయింది. నేను మంచిగా కొంచెం ఆకలేసి తినేసా. బబ్లు కూడా హ్యాపీగా తనకు నచ్చిన అన్ని ఎక్కేశాడు. కాకపోతే ఒక్కటి డిసప్పాయింట్ అంటే బబ్లు అసలు ఏం తినలేదు. ఎందుకనంటే ఇంటి దగ్గర నేను ఆల్రెడీ అన్నం తినిపించా. ఇంకా అక్కడ ఏమైనా ఐస్ క్రీమ్ లాంటిది తింటాడేమో అనుకుంటే అసలు అది కూడా తినలేదు. జస్ట్ నాకు తినడానికి ఏమి వద్దు, నేను అడిగిన కొనియ్యి, నాకు ఏదైనా ఎక్కాలి ఏమని అనిపిస్తే అదే నాకు ఎక్కిపించు చాలు అని అన్నాడు. సర్లే అన్న. ఇక్కడ మా ఎగ్జిబిషన్ చూడడం, ఎంజాయ్ చేయడం, తినడం, తాగడం అంతా అయిపోయింది అనమాట. ఇంకా మేము మళ్ళీ రిటర్న్ వచ్చే టైంలో, అంటే ఎంట్రన్స్ లో వెళ్లే టైంలో కూడా మేము ఇక్కడ నిల్చొని అట్లీస్ట్ ఒక ఫోటో కానీ వీడియో కానీ తీసుకుందాం అనుకున్నాం. కానీ అప్పుడు క్రౌడ్ చాలా ఉండే, అంత స్పేస్ లేదు అసలు. సో అని చెప్పేసి వచ్చేటప్పుడు మేము ఇలా మంచిగా బబ్లుని అయితే ఒక్కసారి ఎక్కించాం. వాడికి ఇంట్రెస్ట్ ఉందా అక్కడ వాటర్ ఫాల్ మంచిగా ఎక్కి తిరుగుదాం అన్నట్టుగా. మొత్తానికి బబ్లుని అయితే హ్యాపీ చేసి అది చాలు నాకు. సో ఈ రోజు వ్లాగ్ అయితే మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.